హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటూ నేను మీ వండరమ్మన్ ఎస్ఎంఎస్. మా చెల్లి పెళ్లి పనుల్లో ఫుల్గా బిజీ అయిపోయి ఈరోజే కొంచెం ఫ్రీ అయ్యాం ఫ్రెండ్స్. వీడియోస్ అందుకే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాం. నెక్స్ట్ నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాం. మా చెల్లి పెళ్ళి సందడి వీడియోస్లో ఇదొక పార్ట్. మా చెల్లికి వాళ్ళ అత్తగారు ప్రధానం సారి తీసుకొచ్చారు. మా మా ఆచారం ప్రకారం ప్రధానం సారి ఈ విధంగా ఉంటుంది. మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ మా చెల్లికి వాళ్ళ అత్తగారు తీసుకొచ్చిన సారీ సామాను అనమాట. ఇంకా ఉన్నాయి. నా వీడియో సరిగ్గా మా ఇలా అక్షంతలు కలిపి మొత్తం వాళ్ళు తెచ్చిన చీర, జాకెట్టు, పువ్వులు అవన్నీ వేసి, గాజులు అవన్నీ వేసి తన్ని మళ్ళీ రెడీ చేస్తారు. పెళ్లి కూతుర్లా రెడీ చేసి మళ్ళీ కూర్చోబెట్టి వాళ్ళు పసుపు బంద్ తీసుకొస్తారు ఫ్రెండ్స్. పసుపు బంద్ అంటే ఒక వైట్ కలర్ దారానికి పసుపు రాసి ఒక్కొక్కరి ఆచారం ప్రకారం ఇన్ని వరుసలని దాన్ని ఒక రౌండ్గా చుట్టి ఒక బందులో తయారు చేస్తారు. అదిగోండి మా అత్తయ్య చేతిలో ఉంచుండి అలా చేస్తారు. దానికి ఇన్ని వరుసలని ఉంటుంది ఫ్రెండ్స్. అది ఏంటో కౌంట్ నాకు కూడా సరిగ్గా తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అలా మెడలో వేస్తారు. వేసి మా ఇంటి పిల్లని వాళ్ళ ఇంటి పిల్ల అని అనిపించుకుంటారు. ఇక నుంచి మా చెల్లి వాళ్ళ ఇంటి పిల్ల అయిపోయినట్టే. అలా మెడలో వేసి తనకి గాజులు వేసి, చేతికి గాజులు వేసి తాంబూలం తీసుకుంటారు తన దగ్గర. తనతో ఒక 5గురికి తాంబూలం ఇప్పిస్తారు ఫ్రెండ్స్. అలా మా అనువైతి ప్రకారం ఇలా చేస్తాం. అదిగోండి అవన్నీ మా చెల్లికి వాళ్ళ అత్తయ్య గారు తెచ్చిన సామాను అనమాట. మా అమ్మగారు మా చెల్లి దగ్గర తాంబూలం తీసుకుంటున్నారు. మా చెల్లి అంటే తిని మా పిన్ని వాళ్ళ అమ్మాయి. చూసారుగా ఫ్రెండ్స్ నా వీడియో. ఇది మా ఆచారం ప్రకారం మా ప్రధానం ఇలా చేస్తాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్.